మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ వరుణ్ యాగం హనుమాన్ దేవాలయంలో శివలింగం గణపతి విగ్రహాలకు జలదిగ్బంధనం నిర్వహించారు. పూజారి దౌర్బహల కాశీనాథ్ శర్మ, సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రతి ఏడాది సంప్రదాయం ప్రకారం ఈ పూజలు నిర్వహిస్తే మంచి వర్షాలు కురుస్తాయనే విశ్వాసంతో కార్యక్రమాన్ని చేపట్టినట్టు పూజారి చెప్పారు. సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వరుణయాగం అనగా శివాలయంలో, పురాతన శివాలయం ఇక్కడ ఉంది. ఆ శివాలయంలో మన గ్రామస్తులందరూ కలిసి జలాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి. మనకు నిండుగా వర్షాలు కురవాలని, మన భూములను సమృద్ధిగా ఉండాలని, పాడి పంటలతో కూడి ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ, వరుణదేవుణ్ణి స్మరిస్తూ అందరం కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని, ఈ యొక్క అవకాశం ఎందుకంటే అందరూ కూడా ఈ నీళ్లు పోస్తే మనకు నీళ్లు చెల్లు నిండుతాయి. అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మనందరం కూడా సుఖ సంతోషత ఉండాలని, క్షేమంగా ఉండాలని, పాడి పంటలతో కూడి ఉండాలని, ముఖ్యంగా విశేషమైనటువంటి ఆరోగ్యంతో కూడాలని ఆ వరుణదేవుని మనసారా ప్రార్థిస్తూ మనం ఎల్లవేళ సుఖ సంతోషంతో ఉండాలని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా